బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయం ఇప్పుడు రసవత్రంగా మారింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. 66 డివిజన్లలో బీజేపీ 30 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవగా కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించాయి. 8 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలవడంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు, స్వతంత్రుల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 34ను దాటేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయం ఇప్పుడు రసవత్రంగా మారింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. 66 డివిజన్లలో బీజేపీ 30 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవగా కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించాయి. 8 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలవడంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు, స్వతంత్రుల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 34ను దాటేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి.